నవీన్ అంబోజీ, 10 టీవీ, హైదరాబాద్. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు బరిలో ఉంటారని కార్యకర్తలకు స్పష్టం చేశారు. మరోవైపు శ్రీకాళహస్తి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీవి నాయుడు పరిస్థితి ఏంటన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోట. ఇక్కడ నుంచి ఆ పార్టీ తరపున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పలు దఫాలు మంత్రిగా సేవలు అందించారు. శ్రీకాళహస్తి ప్రజలు బొజ్జల కుటుంబాన్ని 25 ఏళ్లుగా ఆదరిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో 5వసారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనారోగ్యం బారిన పడ్డంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం బొజ్జల మంత్రి పదవిని సైతం కోల్పోవలసి వచ్చింది. అయితే బొజ్జలను మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన సతీమణి చంద్రబాబుపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో బొజ్జల కుటుంబం కాస్త వెనక్కి తగ్గింది. మరోవైపు బొజ్జల అనారోగ్యం బారిన పడడంతో ఆయన తనయుడు సుధీర్ రెడ్డి తెరపైకొచ్చారు. నియోజకవర్గ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. 2 ఏళ్లుగా నియోజకవర్గం మొత్తం కలిగి తిరుగుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. స్థానిక సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తారోనన్న అయోమయంలో కార్యకర్తలుండగానే బొజ్జల రాజకీయాల నుంచి తప్పుకొని కుమారుడు బరిలో ఉంటారని క్లారిటీ ఇచ్చారు. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున శ్రీకాళహస్తి నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉంటారని స్పష్టమైన సంకేతాలిచ్చారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. టౌన్లో బాగా చేస్తాడు, పల్లెలు బాగా చేస్తాడు, పల్లెలో కూడా కొన్ని ఇచ్చిన టాస్క్ ఏర్పాటు చేస్తాడు. అందువల్ల మీకు భావిస్తాను. అలానే పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. ఇప్పుడు టౌన్ కానీ అదే మండలాలు చూసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు మరి చెప్పడం జరిగింది. మేము కూడా శాశ్వతలా ఎక్కడ కూడా తప్పు జరగకుండా మీ మనసును నొప్పించకుండా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎస్వీవి నాయుడు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. అయితే బొజ్జల కుటుంబానికి సహకారం అందించాలన్న అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఇంతకాలం ఎస్వీవి నాయుడు వేచి చూశారు. ఈసారి మాత్రం ఆయన తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బరి నుంచి తప్పుకుంటే టికెట్ తనకే వస్తుందని ముందు నుంచి ఆస్తూ ఉన్నారు. తన కుమారుణ్ణి ఎన్నికల బరిలో దింపుతానని బొజ్జల ప్రకటించడంతో ఎస్వీవి నాయుడు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ నుంచి కాళహస్తి టికెట్ దక్కకపోతే ఆయన జనసేన వైపు వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో శ్రీకాళహస్తి టికెట్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది.